ఓకే సరే, సరదాగా నవ్వుకోవడం కోసం గోనారెడ్డి చెప్పాను. పోసాని గారు మా టీవీలో ఛాలెంజ్ అనే ప్రోగ్రామ్, డాన్స్ ప్రోగ్రామ్ ఎవరో తెలిసిందే, రియల్ షో. అందులో మరి శివశంకర్ మాస్టర్, పోసాని గారు వీళ్ళ మధ్య జరిగే సంభాషణ ఉండదు. ఓంకార్ గారు వచ్చారు. యాంకర్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడ అందరూ చాలా మంది చాలా బాగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అందరూ కూడా చాలా బాగా చేశారు అనుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా సురేష్ ఇంకా బాగా. పోసాని గారు మా టీవీలో ఛాలెంజ్ అనే ప్రోగ్రామ్, డాన్స్ ప్రోగ్రామ్ ఎవరో తెలిసిందే, రియల్ షో. అందులో మరి శివశంకర్ మాస్టర్, పోసాని గారు వీళ్ళ మధ్య జరిగే సంభాషణ ఉండదు. ఓంకార్ గారు వచ్చారు. యాంకర్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడ అందరూ చాలా మంది చాలా బాగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అందరూ కూడా చాలా బాగా చేశారు అనుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా సురేష్ ఇంకా బాగా చేశారు అనుకుంటున్నారు. మాస్టర్ శివశంకర్ మాస్టర్, మీరు చెప్పండి, సురేష్ కి ఎన్ని మార్కులు వేయాలి? సురేష్, నువ్వు సూపర్గా ఎరగదీసావు, కేగా తిప్పేశావు. ముఖ్యంగా తల వెనక తిప్పి కాలు చేతులు కింద పడేసాడు. లేకపోతే ఎవడు నిలబడిగా తిప్పేశావు, కేగా నీకు 100 మంది చేస్తాడు. ఏంటి 100 మంది తీసింది మార్కులా? నాకు నచ్చలా. అరే సురేష్, అది డాన్సా? డాన్స్ అంట. ఇప్పుడు నేను కూడా డాన్స్ వస్తా, కాకపోతే నీటి కొడు నాటు కొడుది. రోడ్డు నడుచుకుంటే అర్థం ఉంటాం, పెడతాం, తొక్కి డాన్స్ అయిపోతా. అట్లయితే తెలుగు రాస్తా. అరే అది డాన్స్ అలా ఆకలి వేస్తా, అన్నం తింటాం, అన్నం తింటాం కదా. అందులో ఉప్పు వేసుకుంటాం, నెయ్యి వేసుకుంటాం, కూర వేసుకుంటాం, మజ్జిగ వేసుకుంటాం. కానీ మొత్తం కలిపేసావు కదా, మొత్తం కలిపేసావు, డాన్స్ చేసావు. నాకు నచ్చలా. కానీ మాస్టర్ గారు నాకు గొడవ కాబట్టి, మాస్టర్ గారు నేను చిన్నప్పటి ఫ్రెండ్స్ కాబట్టి, మాస్టర్ గారు నీకు 100 మంది వేశారు కాబట్టి నేను కూడా నీకు 100 వేసేస్తాను. ఎందుకంటే ఈ మార్కులకి ఇప్పుడు ఏమైపోతుంది?